పొద్దున 4 గంటలకు లేచి రప్ప రప్పగా పనులు తోమి తాలీంకైతే రెడీ అయిపోయినా గాయ్స్. సీ హౌ ఐఎమ్ లుకింగ్ ఇన్ మై న్యూ జాకెట్. తాళాలు దోలాడే వరకు లేట్ అయింది. ఏడేట్లో వాడతారో తాళాలు అర్థమే కాదు. అయ్యా బండికి చేయడం పట్టేసేసిండే గాయస్. బండికి చూడడానికి లేట్ అయింది. మొత్తం ఇల్లంతా ఎతికిన, ఇక లాస్ట్లో నా జోబులోనే దొరికింది. ఇప్పుడుతో బండి తీసి తాళంకి పోతున్నా. ఇక చూడండి 4:30కి లేస్తే ఇప్పుడు 5:30 అవుతుంది. చూద్దాం ఇప్పుడు ఎంత టైం అవుతుందో తాలింలా. స్టే ట్యూన్డ్. ఇలా వైకుంఠ ఏకాదశి కదా, సో మా ఇంటికాడ మొత్తం చాలా గ్రాండ్గా చేస్తారు. ఎందుకంటే చాలా పెద్ద గుడి ఉంది, రంగనాథ స్వామి గుడి. చాలా పెద్ద చేస్తారు. చాలా నిజంగా ఏం స్పెండ్ చేయింది. ఇలా డైలాగ్ గుర్తుకొస్తుంది. ఆ బాయ్స్ ఆర్ ఫ్రీజింగ్. చాలా అంటే చాలా ఓవర్ డేంజర్ చదివింది. ఇలా డైరెక్ట్గా చింటూ బాయ్ చూడకాలి అటాకులు ఉన్నాయి. ఎప్పుడు తినేదిరామా, ఎప్పుడు అందుకుందామా నన్ను. మొత్తం కూడా ఇట్లా పెట్టుకుంటున్నాను బయట. సరే తాలింలో కూడా వర్కౌట్ చేస్తారు, కానీ ఏడ సామాన్ ఆనే వాడేస్తారు. ఇట్లా మొత్తం చెత్త చెత్త చేస్తారు. ఇక ఇప్పుడు నాకు ఊకాల్సి వస్తుంది మొత్తం. అయినా నేను పొద్దున వచ్చి రోజు ఊపుతా, కానీ ఇలా చాలా చేసేసారు కదా. ఇక ఏడంటే ఆడ పడేస్తారు. ఏడ సామాన్ ఆడనే పడేస్తారు. ఇక మొత్తం మట్టి మట్టి చేసేసారు. కింద మట్టిలో ఆడతారు, పైకి వచ్చి మొత్తం మట్టి దొరుకుతారు. ఊకరు చేయరు. సరే ఇక మొత్తం క్లీన్ చేసిన, ఇక వర్కౌట్ స్టార్ట్ చేస్తా. స్టే ట్యూన్డ్. ట్యూస్డే బ్యాగ్ ఇంకా బైసెప్స్. సో ఫస్ట్ అయితే పుల్అప్స్ కొడతా. ఇక అన్నీ చెప్పలేను, ఎందుకంటే వీడియోలో ఉంటుంది కదా. సో అన్నీ ఒక్కొక్క రిమైండ్ చేయలేను. మీరు మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎన్ని వేరియేషన్స్ కొడుతున్నాను. ఫస్ట్ అయితే బ్యాగ్, దాని తర్వాత లాస్ట్లో బైసెప్స్ ట్రైన్ చేసి ఇక టైం ఉంటే 4 arms ట్రై చేద్దాం. ఓకే, స్టే ట్యూన్డ్. మొత్తం వ్లాగ్ చూడండి గైస్. ఇంకొకటి మీకు అడగడం మర్చిపోయాను, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కదా. ఇటువంటి చాలా కంటెంట్స్ ఇస్తుంటా. మీ సపోర్ట్ చాలా, మీ చిన్న చిన్న లైక్స్ వల్లనే నాకు ఎంతో యూస్ఫుల్ ఉంటుంది. ప్లీజ్ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ థ్యాంక్ యూ. I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. I got eyes in the back of my head, I'm seeing. Take me for granted and you know I'm leaving. I'ma take what's mine with the webs I'm weaving. I could take this crowd from seeing to believing. Got a taste for
blood and my tongue keeps bleeding from the words I spit. So sharp, so freezing, so cold. Behold, frostbite, they feeling. I could tear you apart or I could go heal them. Don't believe in fate, don't believe in ceilings. I just need a taste and my mind starts peeling. I don't pace myself, I grind on kneeling. Got lust for change, I just love the feeling. I ain't gonna give up. Got too little time, I'ma live up. Head down, push forward through the tough times. Cause anything worth doing is a tough climb. And I ain't gonna give up. Got too little time, I'ma live up. Head down, push forward through the tough times. Cause anything worth doing is a tough climb. Cause I'ma live life for the fight, yeah, I'm here to get it. I got drive, got sight, always have a vision. I go by at night, I be in my feelings. I'ma be fine, need time and I'll soon be winning. I live life for the fight, yeah, I'm here to get it. I got drive, got sight, always have a vision. I go by at night, I be in my feelings. I'ma be fine, need time and I'll soon be winning. I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. తాయిం నుంచి బయటికి వెళ్ళిన అలా ఇక చాలామంది వచ్చేసారు కాబట్టి బాయ్స్ వర్కౌట్ అది ఈరోజు తీయలేకపోయినా. ఇప్పుడు ఇంటికి పోయి రెడీగా కాలేజ్కి పోవాలి. ఇంకా సాయంత్రం కలుద్దాం గాయస్. హలో గాయస్, అప్పుడే ఇంటికి వచ్చేసిన తాలీం నుంచి. ఇక కాలేజ్కి పోలేదు, ఎందుకంటే తాలీం వచ్చేటప్పుడు బండి ఆగిపోయిండే. ఇంకా బండి చూపించుకునే వరకు లేట్ అయింది. నేను తాలీం నుంచితో అప్పుడే ఇంటికి వచ్చేసిన. ఇప్పుడు మళ్ళీ పోయినా ఓట్స్లో అయిపోయిండే. ఇంకా అట్లనే టిఫిన్ తెచ్చుకున్నాం మహాలక్ష్మి నుంచి. నేనైతే బటర్ దోశ ఇంకా మైసూర్ కూడా తెచ్చుకున్నాను, ఎందుకంటే ఒకటి సరిపోదు మనకి. మనకి డైట్ అనేది ఏముంటుంది, ఏదున్నా దుబ్బి తినలే. బటర్ దోశతో జబర్దస్త్ ఉంది మహాలక్ష్మి. సుమండ కూడా బిగినర్స్కి స్టార్టింగ్లో డైట్ అని ఏముండదు, ఏది ఉంటే అది దుబ్బి తినాలి. ఫుల్ పడుకుండే, ఎందుకంటే పొద్దున లేస్తున్నా కదా, అందుకోసమే నిద్ర వస్తుంది ఈ టైంలో. కాలేజ్ అయితే కాలేజ్ కూడా అనుకుంటున్నది ఒక రెండు పీరియడ్లు. సో ఇప్పుడు కాలేజ్ పోలేను కదా, ఇంట్లోనే మస్తు అనుకున్నా. ఇప్పుడు ఇంట్లో ఏం వండిలో చూడాలి, లేదా నేనే వండుకోవాలా. వండుతా, మనకు వంటలు కూడా వస్తాయి. జిమ్ పోతున్నామంటే వంటలు నేర్చుకోవాలి, ఖచ్చితంగా ముందే నేర్చుకున్నాను నేను. సో ఇప్పుడు ఏం వండాలో ఆలోచిస్తున్నా. నేను కోసం పప్పు చేసారు, వేసింది పులిహోర కూడా ఉంది. ఇప్పుడు మనకు ప్రోటీన్, పప్పు ఫుల్ ప్రోటీన్, కానీ ఇంకేమైనా ఉండాలి. సోయాబీన్స్ అని ఉంటాడు, సోయా చంగ్ చేసుకుంటుండే. ఉతుకున్నాను తెచ్చినట్టు, లేకపోతే తెచ్చుకుంటా గాయస్. ఒక 5 minutes ఆగండి. సోయా చంగ్ తెచ్చుకున్నా, 10 rupees ప్యాకెట్ దొరుకుతుంది. ప్రైస్ ఏమో మంచిగా ఉంటుంది, క్వాంటిటీ కూడా మనకు సరిపోతుంది ఒక టైంకి. ఇంకా దాని వెంబడి మెయిన్ ఈ మ్యాగీ మసాలా. ఏం టేస్ట్ ఇస్తాను అసలు సోయా చంక్స్లా, చాలా మంచి టేస్ట్ అనిపిస్తుంది ఇది. ఇందులో మనకు కావాల్సిన ప్రోటీన్ అయితే ఉంది. ఎంత అప్రాక్స్ వాల్యూస్ 30 grams ఆఫ్ ప్రోటీన్ ఇచ్చింది. 100 grams ఇలా కాదు, ఇది ఎన్ని గ్రామ్స్ అవుతుంది?
ఏమో కనిపిస్తలేదు. కానీ ఈ మ్యాగీ మసాలా అనేది మీకు ఏ డిష్లైనా, ఏ ఫ్రైడ్ రైస్లైనా, ఈ సలాడ్స్లైనా, లేకపోతే మీరు ఇప్పుడు సోయా చంక్స్లో సోయా చంక్స్లో నేను యూజ్ చేస్తున్నా. సోయా చంక్స్లో కూడా జబర్దస్త్ ఉంటుంది. సోయా చంక్స్ కాకుండా సలాడ్స్లల్లో, చికెన్ సలాడ్స్లల్లో, వెజ్ సలాడ్స్లల్లో, ఇంకా శాండ్విచ్లల్లో, ఇంకా మనం ఓట్స్ చేసుకుంటాం, అలా ఇంకా జబర్దస్త్ ఉంటుంది. ఎగ్, ఈ మ్యాగీ మసాలా యాడ్ చేసుకొని అది కూడా చూపడతా, అది కూడా రెసిపీ చూపడతా. ఇప్పుడైతే ఈ సోయా చంక్స్ నా వేలో అయితే చేస్తున్నా చూడండి. టేస్ట్ కూడా జబర్దస్త్ ఉంటుంది అసలు. అన్నిటికన్నా ముందు ఫస్ట్ మనము ఏదైనా రెసిపీ, ఏదైనా డిష్, ఏదైనా ప్రోటీన్ మీల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం కిచెన్ అనేది క్లీన్ చేసుకోవాలి. కిచెన్ క్లీన్గా ఉంటే ఏంటంటే అన్ని టైంకి అందుతాయి, ఇంకా హైజీన్ కూడా ఉంటుంది. సో అందుకోసమే నేనైతే ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసుకుంటా, దాని తర్వాత నేను ఏదైనా డిష్ చేస్తా, ఏదైనా ప్రోటీన్ మీల్ చేసుకుంటా. ఫస్ట్ క్లీన్నెస్ ఇంపార్టెంట్. హైజీన్గా ఉంటే కూడా తప్పేంది గైస్. నాకు ఏదైనా రెసిపీ చేసే ముందు ఇట్లా కింద ఇది కట్టర్ది ప్లేట్ ఉంటుంది కదా, ఏమంటారు కట్టర్ ప్లేటా, ఇది కట్టర్ ఏదో సంథింగ్ ఏమంటారు కదా, అయితే కింద వేసుకోవడం అలవాటు చిన్నప్పటి నుంచి. ఇంకా ఇది చిన్న బౌల్ తీసుకొని అందులో తాగే వాటర్ ఫుల్ పోసుకొని, ఇంకా ఇది కొంచెం వేడి కొట్టాలి. తీసుకున్న వాటర్ని వేడి చేసుకున్నాం చూడండి. అందుకే గ్యాస్ అంటే భయం వస్తుంది. కొంచెం ఇలా మనం ముచ్చట అందిద్దాం. ఏమో మాట్లాడుతాం కదా, గుర్తుకొస్తలేదు, గుర్తుకొచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడైతే నా రెసిపీ చూడండి. వాటర్ అయితే వేడి కొట్టిన. 5 minutes later. వాటర్ అయితే వేడిగా అయిపోయినా గైస్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సర్వ్ చేసుకొని ఎంత నీట్గా బాయిల్ అవుతుంది. ఇక ఈ వేడి కదా ప్యాకింగ్ ఏంటి రెడీ చేసిన మంచిగా సోక్ అవుతుంది. ఇట్లా దిగినాక కొంచెం సేపు సైడ్ పట్టుకోండి. వాళ్ళు కూడా మనము సోయా చంక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే సోయా చంక్సే అవుతున్నాయి. ఇవి మంచిగా సోగే లోపల మనము అప్పుడు అవి సోయా చంక్స్లో కావాల్సిన మసాలాలు అన్నీ తీసేసుకున్నాను నేను. ఇప్పుడు మనకి ఒక మంచి A little longer than a few minutes later. నేనైతే కడుక్కున్నా. ఇక మిగతా రెసిపీని ఇక కెమెరా యాంగిల్ చేంజ్ చేయాలండి. నేనైతే మైక్ యూజ్ చేయను. ఈ మిగతా సౌండ్ వస్తుంది అంతా అవన్నీ పట్టించుకొని జరా ప్లీజ్. నేనైతే మైక్ కొనలేను, కొంటా త్వరగా. సోయా చంక్స్ అయితే లేదా మంచిగా ఇంకిని. ఇప్పుడు వీటిని మంచిగా ఒక దాంట్లో తీసుకొని వాటర్ అనేది మొత్తం తీసేసారు. 12 seconds later. సోయా చంక్స్ నుంచి అయితే మొత్తం వాటర్ తీసేసిన గైస్. ఇప్పుడు ఇట్లా ఇలా కొంచెం థిక్నెస్ కోసం ఏమంటారు పిండి వాటర్ యాడ్ చేస్తున్నాం. ఇలా మంచిగా థిక్గా గ్రేవీ టైప్ ఉండడానికి మంచిగా
దీనిలో మెయిన్ మ్యాగీ మసాలా. వడేసుకున్నా చూడకండి, నేను మళ్ళీ క్లీన్ చేసుకుంటామండి. ఇంకో కొంచెం ఫ్లేవర్ కోసము టమాటో వేసాం. వస్తారు ఫుల్ టమాటో వేసుకుంటాం. చిక్కుంటా ఉంటాను. ఏమేమి తింటున్నాను నేను? అన్నం, పప్పు, ప్రోటీన్ కబాబ్, సోయా చంక్స్ విత్ ఎక్స్ట్రా సాస్. సో గైస్, ఉప్పులు ఉండాలి సోయా చంక్స్ మరి ట్రై చేయండి ఎప్పుడన్నా. అన్నం మంచి ప్రోటీన్. ఈ పాపడాలు కూడా ఆపేసేయండి తినడం. చిప్స్లు ఇవి ట్రై చేయండి, అంటే అవి కూడా తినండి కానీ ఇవి ఒకసారి ట్రై చేయండి. మంచిది, హెల్తీ కూడా మంచిది. ప్రోటీన్ అంటే కూడా అయిపోతుంది. A few moments later. టైం అయితే 5 అవుతుంది గైస్. ఇప్పుడు నేను పోయి పాల ప్యాకెట్ తెచ్చుకుంటున్నా ప్రోటీన్ షేక్ చేసుకోవడానికి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ టైప్లో కూడా అయిపోతుంది. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను. నాలో ప్రపంచం, అది నా సంగీతం. వేదం పునీతం, నాదం అనంతం. ఎవ్వరు వాడిన సరిగమ బదరి సరే. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను. 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 బ్రతుకే అగమ్యం, మమతే అపూర్వం. మనసే వితండం, విధితో విరోధం. ఎవరిది గెలుపో చివరికి తెలియునులే. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను. Give me a break, give me a chance, I say. I will prove myself. Certainly I prove myself. Hey, 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 yeah. Many unbearable hours later. టైం పాస్ అయితే లేదని బుక్లో ముట్టుకున్నా. ఇప్పుడు బుక్లో ముట్టుకుంటే నిద్ర వస్తుంది. సో కొంతసేపు అనుకుందాం అనుకుంటున్నా. ఇంకా ఇలా డే వ్లాగ్గా ఇది లాస్ట్. సో రేపు కలుద్దాం. మార్నింగ్ సెషన్ అయితే యాజ్ యూజువల్. రేపు ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ ఉన్నా సరే మార్నింగ్ తాలింపుతో పోవాల్సింది ఎట్లా అయినా. సో రేపు వెనస్డే కదా, షోల్డర్స్ ఇంకా లెగ్స్ ఇంకా షోల్డర్స్ ఉంటాయి. Meet you soon. Till then, take care.
blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. I got eyes in the back of my head, I'm seeing. Take me for granted and you know I'm leaving. I'ma take what's mine with the webs I'm weaving. I could